గేమ్ ఆడటానికి రాలేదు, పవన్తో ఆడటానికి వచ్చావు. రీతు ఇండిపెండెంట్ గేమ్ ఆడటానికి రాలేదు, పవన్తో ఆడుకోవడానికి వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మాధురి. ఆ తర్వాత హౌస్లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. దివ్య, ఎమాన్యుల్, కళ్యాణ్, నిఖిల్, తనుజ, రీతు కెప్టెన్సీ కంటెండర్లుగా పాల్గొన్నారు. సర్కిల్ మధ్యలో హ్యాట్ ఉంటుంది. బజర్ మోగగానే కెప్టెన్సీ కంటెండర్లు ఆ హ్యాట్ ని దక్కించుకోవాలి. అలా హ్యాట్ ని దక్కించుకున్న వారు మిగిలిన ఇంటి సభ్యులలో తమకి నచ్చిన వారికి ఇవ్వచ్చు. అలా హ్యాట్ తీసుకున్న సభ్యులు కెప్టెన్సీ కంటెండర్లలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. అలా చివరికి ఏ కంటెండర్ మిగులుతాడో అతడే విజేత. కొత్త కెప్టెన్ గా ఎమాన్యుల్. ఈ టాస్క్ లో ఎక్కువసార్లు ఎమాన్యుల్ హ్యాట్ ని చేజెక్కించుకున్నాడు. ఒకసారి ఎమాన్యుల్ హ్యాట్ ని సంజనకి ఇచ్చాడు. సంజన ఎమాన్యుల్ ఇష్టానికి వ్యతిరేకంగా దివ్యని ఎలిమినేట్ చేసింది. మరోసారి ఎమాన్యుల్ హ్యాట్ ని మాధురికి ఇచ్చారు. మాధురి నిర్మోహమాటంగా రీతుని ఎలిమినేట్ చేసింది. ఆమె మరొకరిపై ఆధారపడి గేమ్ ఆడుతోంది అని ఆరోపించింది. ఈ టాస్క్ లో ఎమాన్యుల్ విజేతగా నిలవడంతో అతడే హౌస్ కి కొత్త కెప్టెన్ అయ్యాడు.